శాలిగౌరారం మండలం జాలవానిగూడెం గ్రామం ప్రజలందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొన్న జరిగిన ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు. ఎలాంటి డబ్బులు లేకుండా మాకు ఓటు వేసి గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు. వారి ఆశయం మేరకు ఈ గ్రామంలో అభివృద్ధి కొరకై కృషి చేస్తాను. మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే మందుల సామయ్య గారి సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే కోరికతో మా గ్రామ ప్రజలందరూ కోరిన విధంగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. రెడ్డి లీలా గారు మనతో ఉన్నారు. అంటే ప్రస్తుతానికి వాళ్ళ అమ్మగారు ఆరోగ్య పరిస్థితి బాగాలేని సందర్భంగా మేడం గారే చూసుకుంటున్నారు. మరి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి కోసం వారికి ఎట్లాంటి ప్రణాళిక వారి దగ్గర ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీ, ఈ 99 రోజుల ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాల్లో మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? మీరు ఎలా అభివృద్ధి చేస్తున్నారు మేడం? మేము అది చిన్న విలేజ్ కాబట్టి ఇంతకుముందు ఏమి అభివృద్ధి పదంలో లేదు మా ఊరు కాబట్టి అక్కడ ఉన్నది మేము ఒక్కరమే. అందరి కోరిక మేరకు వాళ్ళ అభిమానం కాదనలేక నేను మా అమ్మ చేత కాకపోయినా నేనైనా చూసుకుంటా అనే ధైర్యంతో నేను ఆ ఊరికి వెళ్ళడం జరిగింది ప్రజల కోరిక మేరకు. కానీ నాకు పాలిటిక్స్ అనేది నాకు జాబ్ చేసిన నేను పెళ్ళైన తర్వాత ఒక 15 సంవత్సరాలకు మళ్ళీ 10 సంవత్సరాలకు చదువుకొని నేను జాబ్లో జాయిన్ అయినా. కానీ పాలిటిక్స్ అనేది నాకు వద్దు అనుకున్నా కానీ ప్రజల కోరిక మేరకు వెళ్ళాల్సి వచ్చింది ఊరికి. వెళ్ళి దాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపిద్దామనే ఉద్దేశంతో, సేవా దృక్పథంతో పోయినా. నేను అధికార వాంఛతోటి నేను వెళ్ళలేదు అక్కడికి. ఓకే మేడం. గ్రామ అభివృద్ధి కోసం మీ ముందున్న ప్రణాళిక ఏ విధంగా మేడం? దాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు? నేను మంచి సీసీ రోడ్లు వేయించడం, ఊరిలో ఒక గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం, స్త్రీ శక్తి బిల్డింగు, ఇంకా ప్రస్తుతం అయితే ఇవి నేను శాంక్షన్ స్టార్ట్ చేసిన. సీసీ రోడ్ అయిపోయింది, స్త్రీ శక్తి బిల్డింగ్ కూడా శంకుస్థాపన అయిపోయింది, గ్రామ పంచాయతీ బిల్డింగు కూడా నేను ఒక 3 monthsలోనే ఇవన్నీ చేయగలిగిన. మొన్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా కరెంటు, మామూలుగా కరెంటు, డిఎస్సి అందరూ కూడా వచ్చి మా ఊరికి వచ్చి సర్వే చేసిండ్రు. అక్కడున్న ఇబ్బందులు ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో రాసుకొని పోయినరు. అవి నేను చేపిస్తాను. ఓకే మేడం. గత పాలకులు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేడం? మీరు వచ్చిన నాకు తెలిసి అయితే ఏమీ లేవు అక్కడ ఏమైతే కనిపిస్తలేవు, ఏం చేయలేదు కూడా. కాకపోతే ఇప్పుడు ఇంకా నేను చేస్తుంటే నాకు అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. పాత సర్పంచ్ తోటి ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేయడం, వాట్సాప్లలో పెట్టడం, అవి చేసి నన్ను మానసికంగా కొంచెం అరే నేను ఎందుకు వచ్చిన ఈ ఊరికి, వీళ్ళందరి కోరిక మేరకు నేను వచ్చిన, మరి ఎట్లా చేయాలి, ఎందుకు వచ్చినా అనే ఆలోచన కూడా వస్తుంది నాకు. మంచి పని చేద్దామని వచ్చిన, కానీ వాళ్ళు ఏం చేయకపోగా వీళ్ళు వచ్చిన 3 నెలలకే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి అని ఓర్వ లేకుండా కూడా ప్రతి చిన్నదాన్ని అది భూతద్దంలో పెట్టి ఏదో చేస్తారు. మా అమ్మ హాస్పిటలైజ్ అయింది, చేతికి అన్నీ అవి పెట్టి తీసుకొని పోయిండ్రు. అయితే మాకు కార్యదర్శి లేడు. యాక్చువల్గా కార్యదర్శి అంటే మా అమ్మ నేను పోవాల్సిన పని లేదు. మనకి ఇన్ఛార్జ్ కార్యదర్శి కాబట్టి ఆయన రాకపోయేసరికి నేను అమ్మని తీసుకొని పోయినా. అమ్మ ఈ చేతి నొప్పులతోటి ఇట్లా గుంజలేకపోతుంది. అమ్మ ఇట్లా కాదమ్మా, ఇలా ఊపు నువ్వు అని నేను జస్ట్ ఇట్లా పట్టుకున్నా. అదే అదనగా తీసుకొని సర్పంచ్ జెండా ఎగరలేదు, సర్పంచ్ కూతురు ఎగిరేసిందని అది కూడా వాట్సాప్లో పెట్టి ఈ చిల్లర రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఆ ఊర్లో. నేను ఈ అన్ని విషయాల గురించి నేను ఒకసారి కలెక్టర్ గారిని కూడా కలుద్దామని చూస్తున్నాను. మరి ఇది నా పరిస్థితి. మాకైతే అన్నదమ్ములు లేరు, మా ఫాదర్ లేడు,
మా హస్బెండ్ చనిపోయిండు, అయినా కూడా నేను చెయ్యను అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎస్పీలు అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఎదిగుంటుండ్రు, మీరెందుకు భయపడ్డాం, మేమందరం మీకు సపోర్ట్ ఉంటాం, మీరు రావాలి, మన ఊరు బాగు చేసుకోవాలి అని వాళ్ళు మరీ రిక్వెస్ట్ చేస్తే నేను వెళ్ళాల్సి వచ్చింది. నేనేంటండి ప్రశాంతంగా నల్గొండలో హైదరాబాద్లో నేను ఉండి హాయిగా ఎంజాయ్గా ఉండే ప్రశాంతంగా ఉండే వయసు నాది ఇప్పుడు. కానీ నేను వాళ్ళ ఊరు డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈ విధంగా ప్రతిపక్షాలతోటి కొంతమందితోటి ఇట్లా ఒక 100లో ఒక 3-4 ఉన్నారు అలాంటి వాళ్ళు. అమ్మో ఒక సగం మంది ఉంటే నేను తట్టుకోలేకపోదును. అది ఒక 3-4తోటి నాకు ఇబ్బంది ఎదురవుతుంది. ఇబ్బంది ఏముంది, నన్ను చేసేది ఏం లేదు వాళ్ళు, నేనేం భయపడను, అన్ని రకాలుగా డబ్బులు పెట్టుకోవడానికైనా సిద్ధంగానే ఉన్నా, సేవ చేయడానికైనా సిద్ధంగానే ఉన్నా. పై అధికారుల దగ్గరికి పోయి అడిగి ఇది కావాలి సార్ మాకని అడిగి తెచ్చేంత పరిస్థితి కూడా ఉంది నాకు. మన ఎంపీ గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సహకారంతో కూడా మా ఊరు డెవలప్ చేయొచ్చులే అనే ఉద్దేశంతో నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. ఓకే మేడం, శాలిగౌరవం అనేది వెనుకబడిపోయిన మండలం మేడం, ఎట్లాంటి అభివృద్ధి లేదంటున్నారు, మరి పాలకుల తప్పు అంటారా, అసలు ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అనుకోవచ్చు మేడం మీ ఉద్దేశంలో? పాలకులదే కొంచెం అంటే అది వాస్తవంగా కూడా మంచి డెవలప్ చేస్తే మంచి ఏరియా డెవలప్ అయ్యే ఉందనుకోండి. మా జాలవానిగూడెం మాత్రం చిన్న విలేజ్, కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి డెవలప్ చెందలేదు. ఉన్న ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కూడా ఇది డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి లేడు. మేడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు మీ చిన్న గ్రామ పంచాయతీలో ఎలా అమలు అవుతున్నాయి మేడం? ఏదో మహిళలు ఉచిత బస్సు మాకు వినియోగంలో లేదు సార్, అది మేము వినియోగించుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎందుకు మహిళలు ఉచిత బస్సు ఉపయోగించుకుంటారు కదా, విలేజ్లకు బస్సు రావట్లేదు అంటే వస్తుంది, మా దగ్గరకు ఒక బస్సు వస్తుంది, ఒకటే బస్సు వస్తుంది. అందరూ చిన్న విలేజ్ కదా అది, అక్కడ ఉన్నాయి 480 ఓటర్లు, ఇంకా ఒక్క బస్సుకు సరిపోతారు. అంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ ఎంత మేరకు పూర్తి చేశారు? డ్రైనేజెస్ అయితే మా దగ్గర లేవు. ఇప్పుడు నేను వాళ్ళకు డ్రైనేజీలు చేపిస్తా, ఫండ్స్ తెస్తా అని కూడా మాట ఇచ్చిన. అది గవర్నమెంట్ నుంచి మరి పోరాటం చేయాలి, డ్రైనేజీలు అయితే చేపియాలి. మా ఊర్లో టెంపుల్ లేదు, ముఖ్యంగా ఊరు ప్రజలందరూ మాకు టెంపుల్ కావాలి అని కోరిండ్రు, నేను చేపిస్తా అని ఒప్పుకున్నా. ఊర్లో ఏ మంచి పని చేయాలన్నా ఫస్ట్ మనం టెంపుల్ పోతాం, దండం పెడతాం, కొబ్బరికాయ కొడతాం, అదొక ఆనవాయితీ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నమ్మకం, దేవుడి దర్శనం చేసుకున్నాం, మనం మంచి పనికి వెళ్తున్నాం అనేది. అది మాత్రం నా కోరిక, ఖచ్చితంగా నేను టెంపుల్ కట్టిస్తా. ఈ సర్పంచ్గా ఉన్నా లేకపోయినా మేమందరం కలిసి కట్టిద్దాం టెంపుల్ అనే నిర్ణయానికి ముందే వచ్చినాం మేము. ఇక మొన్న దీంతో మాత్రం ఖచ్చితంగా చేపియాలి అనుకున్నాం, చేపిస్తా కూడా. మేడం, గ్రామంలో కోతుల బెడత, చాలా ఉంది మేడం. దీంతో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్ళాలని భయపడుతున్నారు. దానిపైన మీరు ఒక సర్పంచ్ బాధ్యత పోషిస్తున్నారు కాబట్టి, అమ్మవారి బాధ్యత పోషిస్తున్నారు కాబట్టి, మీ ముందు ఆ విషయం పైన ఎట్లాంటి ప్రణాళిక మీ ముందు మేడం? కోతుల బెడద అంటే కోతులు అంటే మనం చంపడానికి లేదు, పట్టించి అడవిలో వదిలేయాల్సిందే. ఇక కుక్కలను కూడా మనకు చంపే రైట్ లేదు. మా ఊర్లో ఇవి కోళ్ళ ఫామ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పౌల్ట్రీ ఫామ్స్, కోళ్ళు చనిపోతాయి బయట పడేయడం, అవి పోయి మురిగిపోయినాయి కుక్కలు తినడం, దాంతో కుక్కలకు జబ్బులు వచ్చి దాని మీద ఉన్న వాలిన దోమలు, ఈగలు మళ్ళీ మన మీద వాలడం, స్కిన్ డిసీజ్ వస్తుందని కూడా చెప్తుండ్రు. దాన్ని ఏం చేయాలనేది మన గవర్నమెంట్లోనైతే మనకు చంపే అధికారం లేదు. అది కూడా ఒక ప్లాన్ చేసి ఆ బెడద లేకుండా చూసుకోవాలి. కోతులను మాత్రం పట్టించి బయటికి పంపాల్సిందే. అది కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఇంత ఫండ్ అనేది దానికి కూడా లేదు. మేడం, మీరు ఒక ఎడ్యుకేటెడ్గా మీ గ్రామంలో విద్యా వైద్యం పైన మీ ముందు ఎలాంటి ప్రణాళిక ఉంది? అది కూడా నా ప్లాన్లో ఉంది. అంగన్వాడీకి, స్కూల్కి ఓన్ బిల్డింగ్ లేదు, మళ్ళీ పశువులకి కూడా లేదు.
ఇంకొకటి పిహెచ్సి సెంటర్ లేదు. ఆ పిహెచ్సి సెంటర్ కూడా ప్లాన్ చేద్దాము అని చూస్తున్నాం. ఇక మన వెంకటరెడ్డి గారు మినిస్టర్ కాబట్టి ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేసిండు. వెంకటరెడ్డి గారిని, మా కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నేను ఇవన్నిటి గురించి ప్లాన్ చేద్దామని చూస్తున్నా. అంటే కొంతమంది అక్కడ లైబ్రరీ వ్యవస్థ కూడా ఉంటే బాగుంటుంది అంటున్నారు మేడం. అవునవును, దానిపైన కూడా ఈ 5 ఇయర్స్లో ఇవన్నీ ఈ 5 ఇయర్స్లో ఈ 5 సంవత్సరాల్లో నేను ఇవన్నీ ప్లాన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నా, నా శాయశక్తుల కృషి చేసి. మేడం ఇక్కడ మహిళలకు ఇప్పుడు చూస్తే మేడం చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి మేడం. మిట్ట మధ్యాహ్నం దొంగతనాలు అని చెప్పేసి ఇట్లా అన్ని చాలా జరుగుతాయి. ఆ మహిళా భద్రత కోసం గ్రామంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మేడం మీరు? ఇంకా గ్రామంలో మహిళా భద్రత కోసం అంటే పోలీసు భద్రత కల్పించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం, దాదాపు కొన్ని ఏర్పాటు చేసినాము. అంటే దాతలు ఉన్నారా ఎట్లా మేడం? మీరే ఉన్నా? మొన్ననైతే మేమే పెట్టించినాం సీసీ కెమెరా రోడ్డు మీద పెట్టగలిగినాము. ఇంకా కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాం సీసీ కెమెరాలు కూడా. మేడం మీరు అంటే యువత మొత్తం కూడా తాగుడుకు బానిసలు అవుతున్నారు, ఈ ఫోన్ బెట్టింగులకు బాగా బానిసలు అవుతున్నారు, తల్లిదండ్రుల మాటలు వినే పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్లకు మీరు ఎలాంటి చైతన్యం కల్పిస్తున్నారు మేడం? తల్లిదండ్రుల ద్వారా కానీ లేక మీ సొంతంగా ఏదన్నా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు? సదస్సులు ఏర్పాటు చేయలేదు, కానీ నా దగ్గరికి వచ్చిన యూత్ మాత్రం వస్తే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఏమైనా చిన్న గొడవలు ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ మధ్యలో పిల్లలు చదువుకొని నాదేంది మా భర్త అంటే నాకు ఒకటికే సొంతం, మా పేరెంట్స్ అలా కాదు నాన్న, భర్త అనేవాడు ఒక తల్లికి కొడుకు, ఎక్కడి నుంచో ఊడిపడలేదు, మరి ఆయన బాధ్యత పేరెంట్స్ని చూసుకోవాలి, మీరు కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది అని ఆడపిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తున్నా. మగపిల్లలు ఈ తాగుడుకు బానిస కావద్దు, మీరు కూడా మీ పేరెంట్స్ తోటి మంచిగా ఉండాలి, టైంలీ చదువుకోవడం, ఇవన్నీ మీ శాయశక్తుల మీరు ప్రయత్నం చేసి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం అలాంటివి చేయాలి, కష్టపడాలని అయితే చెప్పగలుగుతున్నాం. అట్లనే మేడం సదస్సు మాత్రం ఎప్పుడు ఏర్పాటు చేయలేదు, చేస్తా నేను కూడా. ఇప్పుడు అంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా లేదు కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఓకే మేడం, అంటే గత ప్రభుత్వంలో ధరణి వ్యవస్థ తీసుకురావడం జరిగింది మేడం. దాని ద్వారా చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అవును, ఆ సమస్యలు మీ విలేజ్లో కూడా కొన్ని ఉన్నాయి, మన దృష్టికి వచ్చింది మేడం. వాటిని మీరు ఎలా పరిష్కరిస్తారు? భూభారతి ద్వారా ఏమన్నా సమస్య పరిష్కారం అయ్యేటట్టు ఉన్నదా? దానిపైన మీ అభిప్రాయం ఏముంది మేడం? ఇంకా దాని గురించి అయితే నాకు అంత పెద్దగా అవగాహన లేదు. ఇన్ని ల్యాండ్స్ ఉన్నా కూడా మాదైపోయింది కొంత, నేనే ఏం చేయలేకపోతున్నా. ఈ ఊర్లో ల్యాండ్ ఉంది నాకు, మేము బయట ఉద్యోగాలు చేసిన టైంలో ఒక 2 acres ఆక్యుపై చేసిర్రు. పేరు నాదుంది, పట్టా రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసిర్రు. ఇంకా అవన్నీ ఎట్లా సాల్వ్ చేసుకోవాలని నేనే దాని గురించి కొంత అవగాహన తెచ్చుకోవాలి. ఆర్డీఓని వెళ్ళడమా ఏంది అనేది నేను ఆలోచిస్తున్నా. వేరే వాళ్ళ సమస్యలు కూడా ఏమన్నా మా దృష్టికి వస్తే నేను తెలుసుకొనైనా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మేడం, ఇప్పుడు అంటే ఒరిజినల్ సీజన్ మేడం, రైతులకి ఐకేపీ సెంటర్లు ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? మీరు అంటే రైతులకు మా దగ్గర ఈరోజు ఓపెనింగ్ ఉంది ఐకేపీ జాలవాణిగూడెంలో. ఎంపీ గారు వస్తుండ్రు ఈరోజు, ఎమ్మెల్యే ఎంపీ గారు వస్తుంది. ఈరోజు ఓపెనింగ్ ఉంది 1:30కి. మీరు రైతులకు అంటే చాలా మందికి రుణమాఫీ కాలేదంటున్నారు మేడం, అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు మేడం? ఇక అది రుణమాఫీ అంటే అక్కడ పైన బడ్జెట్ ఉన్నదో లేదో. గత ప్రభుత్వం అయితే అప్పుల ఊబిలో కూరుకుంది అని అంటుంటే వింటున్నా నేను. మరి ఎంతమందికని ఒక్కొక్కరికి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అంతమందికి కూడా రుణమాఫీ దీన్ని రైతు బంధు ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా బర్డెనే. నాకైతే అలా ఉంది. నాకు కూడా ఉంది ల్యాండ్ ఎక్కువే, అందులో నేను కూడా ఉన్నా అనుకోండి. కానీ ఎవరికైనా అంతమందికి గవర్నమెంట్ రైతు బంధు కలిపియాలంటే మరి వేరే డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోతాయి, ఫండ్స్ ఉండవు. నా ఉద్దేశం అయితే అది. మరి ఫస్ట్ నుండి కూడా నేను అదే మాట్లాడుతున్నా.
సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తే వాళ్ళు ఈ ఉన్నోళ్ళకు రైతు బంధు ఇస్తే ఏం లాభం? అవునా కదా మేడం, ఇందిరమ్మ ఇండ్లు ఎంత మేరకు లబ్ధిదారులకు అందింది అంటారు? ఇందిరమ్మ ఇండ్లు అయితే బాగానే అందినాయి ఇప్పటి వరకు. ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, ఫ్రీ గ్యాస్ అయితేంది, ఉచిత కరెంటు కూడా చాలామందికి ఉపయోగించుకుంటారు. ఉచిత బస్సు, మరి ఇవన్నీ కూడా లబ్ధి పొందినట్లే కదా మేడం. ఇక్కడ ఇప్పుడు ఏప్రిల్ మే గట్టు కాలం మేడం, తాగునీటి విషయంలో మరి విలేజ్లో నీటి వసతులు ఉన్నాయా? ఒకవేళ నీళ్ళు అందని సందర్భంలో మీ దగ్గర ఎట్లాంటి ప్రణాళిక ఉంది? మా దగ్గర నీళ్ళు అందకపోతే కొత్త బోర్లు అయినా వేపిస్తాము. వెంట మోటార్లు చేంజ్ చేయడము. ప్రజలను మాత్రం ఇబ్బంది అయితే పెట్టే ఉద్దేశం లేదు, పెట్టం కూడా. మేడం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్లా ఉంది? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? గెలిచిన కాంచి అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా మేడం? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు, కాకపోతే మరి అట్లా చెప్పొచ్చా? నేను చెప్పండి, చేసిన పనులు చెప్పండి. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే చెప్పవచ్చు కదా. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే ఆయన శాయశక్తులు, కానీ కొన్ని ఆయనకు కూడా తెలియకపోవచ్చు. మొన్న టికెట్స్ విషయంలో మాత్రం సరి అయిన క్యాండిడేట్లకు టికెట్ ఇవ్వని పక్షంలో చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అయితే ఓడిపోయారు. ఎందుకంటే మేము అడ్డగూడూరు గ్రామంలో ఒక 4 years ఉన్నాం మేము. అంటే మోత్కూరు, అడ్డగూడూరు ఆ ఏరియా మొత్తం నాకు తెలుసు. అక్కడంతా నాకు తెలిసిన వాళ్ళు వచ్చి మాకు టికెట్ రాలేదు, ఆ సరైన క్యాండిడేట్కి టికెట్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు అని విన్నా. నాకు కూడా అంత నాకు అక్కడైతే అనిపించింది, అట్లనే అనిపించింది. మేడం, ఇప్పుడు ఎంపీ గారి నిధుల ద్వారా గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి కొనసాగుతుందంటారు? ఎంపీ గారు వచ్చినప్పటి నుంచి మంచిగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చింది మాకు, మా ఊరికి. సీసీ రోడ్లు అయితే చాలా వచ్చినాయి, మొన్నటి వరకు పోస్తూనే ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. కనీసం ఎవ్రీ వీక్ శాలిగౌరవ మండలానికి వచ్చిపోవడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ రోడ్లు కూడా చాలా కొన్ని చోట్ల లేవు, కొన్ని చోట్ల జరుగుతున్నాయి పనులు. ఆ లేని కూడా చేయాలని చెప్పి మీరు ఇప్పుడు కలిసారా మంత్రి గారికి? కలవలేదు, కలుస్తా ఈ మధ్యలో కలుస్తా. వెంకటరెడ్డి గారిని కలిసి నేను మా ఏరియా రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అడుగుదామని చూస్తున్నాను. ఆయన చేస్తాడు, అడిగితే ఖచ్చితంగా. ఓకే మేడం, ఇంకో విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశిస్తున్నారని తెలుస్తుంది మేడం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా రాష్ట్రంలో అలచల్ అవుతుంది అదే విషయం. ఒకవేళ ఇస్తే మంచిగా ఉంటుంది అంటారా? ఎట్లా ఉంటుంది? చేయగలుగుతాడా? ఏ మంత్రి పదవికి అర్హుడు అసలు? మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంది మేడం? ఇక వాళ్ళు ఫస్ట్ నుంచి పొలిటికల్గా ఉన్న వాళ్ళు, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, అందరికీ సేవా దృక్పథంతో ఉంటారు కాబట్టి చేయగలుగుతాడు. కానీ ప్రజల దృష్టి అన్నీ ఒకే ఫ్యామిలీలో ఇవ్వాలా అనే ఆలోచనతో ఉన్నారు కొంతమంది. ఓకే మేడం, ఇప్పుడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఉద్దేశించి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఈ ఫోన్ బెట్టింగులు కానీ, తర్వాత అక్కడక్కడ జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, ఈ తాగుడుకు బానిసలైన వాళ్ళు కానీ, ఈ అన్నిటిని ఉద్దేశించి మీరు వాళ్ళకు సలహా సూచనలు మీ ద్వారా ఎడ్యుకేటెడ్ ఏమి ఇవ్వదలుచుకోరు మేడం? ఫస్ట్ ఫోన్స్ వాడడం తగ్గియాలి. అనవసరమైన ఫోను బండి మీద కూర్చుంటారు, ఫోన్ ఇట్లా పెట్టుకుంటారు, పోతుంటారు. దాంతో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది ఫస్ట్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టడము, ఈ హెల్మెట్ లేకుండా జర్నీ చేయొద్దు అని ఎలా అంటున్నారో, ఈ ఫోన్స్ కూడా వాడుతున్నప్పుడు డ్రైవింగ్లో ఫోన్స్ వాడడం అలాంటివి అరికట్టాలి. ఫోన్స్ చూడడం వల్ల కూడా లేనిపోని అన్ని నేర్చుకోవడం, అవి అయితే అరికట్టాలి ఫస్ట్. ఆడపిల్లలకు కొంచెం కాలేజెస్లలో మనం కౌన్సిలింగ్ ఇవ్వడం, టీనేజర్సే కదా మామూలుగా ఎక్కువ చెడిపోయే పిల్లలు, కాలేజెస్లలో మనం కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలకు కొంచెం మంచి మార్గంలో నడిచే విధంగా చూసుకోవాలి. ఓకే మేడం, అమ్మగారిని గెలిపించిన మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు?
ఒక 5 సంవత్సరాలు ఒక అమూల్యమైన బాధ్యతను అమ్మగారి చేతిలో పెట్టారు. మరి ఆ బాధ్యత ప్రకారం వాళ్ళు నమ్ముకున్న అభివృద్ధి కానీ వాళ్ళు నమ్ముకున్న నమ్మకం కానీ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఊరిని మంచిగా ఉత్తమ గ్రామ పంచాయతీగా నేను తీర్చిదిద్దాలనుకో.